సిగ్గుమాలిన రాజకీయాలు, బాధ్యత లేని వ్యవహారాలు, స్వార్థపూరిత కుట్రలు, దురహంకారపు కుతంత్రాలకు కేరఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. కేంద్రంలోని బీజేపీ ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తన మరిది చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లతో పాటు తమ సామాజిక వర్గం కొమ్ము కాసే ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంటే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నోటికి తాళం వేసేసుకున్నారు. తనకు పదవినిచ్చిన బీజేపీ కన్నా తమ కుటుంబ రాజకీయ ప్రయోజనాలే ఆమెకు ముఖ్యమని చాటుకున్నారు. ఈ క్రమంలో ప్రజలకు వ్యతిరేకంగా సాగుతోన్న కుట్రకి ఆమె మౌనంగా మద్దతు ఇస్తున్నారు. భూములపై వాటి యజమానులకు ఉన్న హక్కులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలన్న అద్భుతమైన ఉద్దేశ్యంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పనకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ చట్టం రావాలని ప్రతిపాదించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. ఈ చట్టంపై ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మెడకాయ మీద తలకాయ లేని వెర్రి వెంగళప్పల్లా మాట్లాడుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా నోటికొచ్చింది వాగుతున్నారు. వీరి కూతలకు అనుగుణంగా పచ్చ మీడియా పిచ్చి రాతలు రాసుకుపోతోంది. ఈ చట్టం వస్తే ప్రజల భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ వెర్రిమొర్రి కథలు చెబుతున్నారు బాబు అండ్ కో. ఇలా విద్వేషాలు రగిల్చే కూతలు కూస్తున్న టీడీపీ, జనసేనలతోనే బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ బీజేపీకి ఏపీలో పురంధేశ్వరి చీఫ్గా ఉన్నారు. రెండు రాజకీయ పార్టీలు, అవి కూడా తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలు కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టంపై విషం చిమ్ముతోంటే పురంధేశ్వరి కనీసం ఖండించట్లేదు. ఇటువంటి విష ప్రచారం మంచిది కాదని మాట వరుసకు కూడా అనటం లేదు. ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ సూచనతో రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు విష ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఖండించడం పోయి పురంధేశ్వరి తమాషా చూస్తున్నారు. అదేంటి, మీ పార్టీ మిత్రపక్షాలు అయి ఉండి కేంద్రంలోని మీ పార్టీ ప్రభుత్వం ఆలోచనల మేరకు రూపొందించిన చట్టాన్ని అపహాస్యం చేస్తుంటే మీరేం మాట్లాడరా అని అడిగితే పురంధేశ్వరి వెరైటీగా బదులిచ్చారు. అది నీతి ఆయోగ్ చేసిన సూచనే తప్ప దాన్ని చట్టం చేయాలన్న రూల్ ఏమీ లేదట. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయకపోయినా నీతి ఆయోగ్ ఏమీ అనదట. ఇంతకన్నా నాలిక మడత పెట్టడం ఇంకేమన్నా ఉంటుందా? ఇదే బీజేపీ నేతలు ప్రత్యేక హోదా విషయంలో ఎన్ని డ్రామాలాడారు. చివరకు ఏమన్నారు? ప్రత్యేక హోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్ చెప్పడం వల్లనే కేంద్రం ఏపీకి హోదా ఇవ్వలేదని బీజేపీ అగ్రనేతలే నాడు అబద్ధం చెప్పారు కదా. అప్పట్లో నీతి ఆయోగ్ అధికారులే తాము అలా చెప్పలేదని వివరణ కూడా ఇచ్చారు. అయినా బీజేపీ దానికి సమాధానం చెప్పలేదు. పోనీ నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టే అప్పుడు హోదా ఇవ్వలేదని వాదన కోసం నమ్ముదాం. మరి ఇప్పుడు నీతి ఆయోగ్ సూచించిన చట్టాన్ని చేయాల్సిన అవసరం లేదా? పురంధేశ్వరి ఏదో చెబుదామనుకొని పప్పులో కాలేశారు. ఎందుకంటే విషం చిమ్ముతున్నది తన మరిదే కాబట్టి. బీజేపీ సూచించిన చట్టాన్ని అవమానించినా పురంధేశ్వరికి బాధ అనిపించకపోవడం దుర్మార్గమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదే ఒరిజినల్ బీజేపీ నేతలు అయితే బీజేపీని అవమానపరిస్తే తట్టుకోలేరు. దానికి ఉదాహరణ పార్టీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాథ బాబే. తమ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలు ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా విష ప్రచారం చేయడం కరెక్ట్ కానే కాదని రఘునాథ బాబు విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వం చెబితేనే ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేసిన చట్టమని, ఇది చాలా మంచి చట్టమని రఘునాథ బాబు అంటున్నారు. ప్రభుత్వాలు ఎక్కడైనా ప్రజల భూములు లాక్కుంటాయా? అది జరిగే పనేనా అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మాత్రం తాము విషం చిమ్ముతున్నామని తెలిసే బరితెగిస్తున్నారు. ల్యాండ్ గ్రాబర్స్ కు చెక్ చెప్పి భూ యజమానులకు రక్షణ కల్పించే చట్టాన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని బాబు, పవన్లు సిగ్గు లేకుండా అంటున్నారు. దీనికి భూ కబ్జాకోరు అయిన రామోజీరావు వంత పాడుతున్నారు. చిత్రం ఏంటంటే, కొద్ది వారాల క్రితమే రామోజీకి చెందిన టీవీ ఛానల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూమికి భద్రత ఉంటుందని, అది చాలా మంచి చట్టమని కొనియాడుతూ కథనాన్ని ప్రసారం చేశారు. ఇప్పుడు తమ టీడీపీకి ఓట్లు అడగడానికి ఏ అస్త్రమూ లేకపోవడంతో ప్రభుత్వంపై బురద చల్లడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వక్రీకరిస్తున్నారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడమే తప్ప తనకి పదవి ఇచ్చిన బీజేపీ కోసం పురంధేశ్వరి ఒక్కరోజు కూడా పనిచేయడం లేదని ఒరిజినల్ బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ, జనసేనలతో కలిసి పురంధేశ్వరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఇలాగే విషం చిమ్మితే ప్రజలే మే 13న ముగ్గురికి గుణపాఠం చెప్పడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు.
subscribe dot news.